3 మామిడికాయల ముక్కలు ఇవి తరిగాను అలాగా చెక్కుతాం కదా మాగాయి ముక్కలకి అలాగా. తర్వాత ఇదిగో ఒక పెద్ద స్పూన్ తోటి ఆవాలు, ఒక 3 స్పూన్లు మెంతులు, కొంచెం జీలకర్ర 3 వేపేసాను, పక్కన పెట్టేసాను వేపి. తర్వాత ఇదిగో సముద్రం ఉప్పు అండి, ఇది మిక్సీ పెట్టి ఉంచుకోవాలి మనం. ఇదిగో కారం దీంట్లోకి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇదిగోండి మెంతిపిండి, ఆవాలు అన్నీ కలిపి 3 కలిపి మిక్సీ పెట్టేశాను. నిలబడిపోతుంది. మిక్సీ పెట్టాను. ఇప్పుడు మనం బేషన్లోకి మామిడికాయ ముక్కలు వేసేసి టెంకలు ఎలా తీసేద్దాం పక్కకి. ఇప్పుడు ఆవు పిండి మెంతిపిండి వేసేసాను దాంట్లో పక్కని. ఇప్పుడు చూడండి నువ్వుల నూనె అనమాట, ఇది ఒక 1/2 కేజీ వరకు వేసాను. వేసేసి ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ కారం వేసుకుందాం. ఒక 2 స్పూన్లు సరిపోవచ్చు. 2 స్పూన్లు వేస్తున్నాను పెద్ద గరిటెతోటి. ఉప్పు కూడా ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాం. కళ్ళుప్పు కదా మెత్తగా చేసింది. దాన్ని వేసి కలిపేస్తున్నాను. నేను కర్రగా ఉంది. పసుపు వేయడం మర్చిపోయానండి, పసుపు కొంచెం వేద్దాం. వేసేస్తే పసుపు అంతా కలిపి ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి. 2 రోజుల తర్వాత మళ్ళీ కొంచెం కలిపేసి ఉప్పు అయి చూసుకుని తాళపొత్తి కలిపేసుకుంటే సరిపోతుంది. దీన్ని తాలింపు కూడా పెట్టుకోవచ్చండి. ఎండుమిరపకాయ కొంచెం ఆవాలు వేసేసి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు తీసుకోలేదు ఇంకా, అందుకే కలపలేదు. 3 రోజు ఎప్పుడో కొంచెం కలిపేస్తాను. కలపడం అయిపోయింది, పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మూత పెట్టేసి ఉంచేద్దాం. మనకి రేపు ఒక్కరోజు దీంట్లో ఉంచేస్తే ఎల్లుండి కొంచెం మళ్ళీ కలిపేసి డబ్బాలో పెట్టేసుకుంటే బాగా రెడీ అయిపోద్దండి. ఇప్పుడు తడి వస్తుంది చూసారా, వాటర్ వస్తుంది దీంట్లో నుంచి. నూనె అయితే సరిపోద్దండి మాగాయి కాబట్టి, ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంకండి ఈరోజు మాగాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్.